వేరా వీరయ్య గారు దగ్గరగా మెచ్చిపోతాను. వినాయక చవితి కదరా, నువ్వేంట్రా ప్యాంటు షర్ట్ వేసావు? వినాయక చవితి అయితే మాకేం తినాం. ఏంట్రా వీరయ్య గొనుగుతాను? ఏం లేదు అయ్యగారు, మాదిగోని వినాయక చవితి. అవునా, సరే అట్లా పదాం రా. ఏంట్రా వీరయ్య, ఏంటి సంగతులు? ఏం లేదు అయ్యగారు. నా కొడుకు నేనే మూసుకోవాలరా? ఇయ్యండి అయ్యగారు, ఇయ్యండి. అది అదా వీరా వీరయ్య, ఎండగా ఉందా? అవును అయ్యగారు, ఎండగా ఉంది, నల్లబడిపోతాం. ఏముంది అక్కడ నల్లబడేదానికి? అయ్యగారు మీకోసం అయ్యగారు. ఎయిరా ఫ్లాట్ కట్రా బిల్డింగ్. అయ్యగారు ఈ చెరువు అయ్యగారు. మా తాతగారు 40 ఏళ్ల క్రితం ఈ భూమి కొన్నారా? మీకెలాగా తెలుసు అయ్యగారు? రాత్రి మా తాత వచ్చి కళ్ళకి చెప్పాడు రా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యగారు ఇది చెరువు అయ్యగారు, వరదలో వస్తే మునిగి చనిపోతారు అయ్యగారు. స్వామిలే, మనకేమి ఫ్లాట్ ఎంత పోతుంది ఇక్కడ? అయ్యగారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 10 లక్షలు, సెకండ్ ఫ్లోర్ వచ్చి 20 లక్షలు. మనకు కావాల్సింది కూడా అదేరా. కింద 10 లక్షలు అయితే ఇప్పుడు మనం 5 లక్షలు పెట్టామనుకో ఎగబడి కొంటారు. అలాగే 5 ఫ్లోర్ అనుకో అది వరదలు వచ్చినా మునిగిపోదు. కాబట్టి 30 లక్షలు పెడతాం, ఇది అక్కడ కవర్ అయిపోతుంది. ఎలా ఉంది నా ఐడియా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సూపర్ అయ్యగారు, ఇంత తెలివి ఎలాగొచ్చింది అయ్యగారు? తెలివే బొక్క, కబ్జా చేసిన భూమి ఎంతో కొట్టేద్దాం. అయ్యగారు ఎందుకు చెప్తున్నారు? అదేనా, ఏదైనా మంచి పార్టీ దొరుకుతున్నాయి చూడు, వేసేద్దాం, ఎవరికోరికి అమ్మేద్దాం. అన్న ఇక్కడ ఎవరో ఫ్లాట్స్ వేస్తున్నారంట కదా అన్న? మా అయ్యగారు వేస్తాను. ఎంత పడుతుంది అన్న ఫ్లాట్స్? ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 10 లక్షలు పడుతుందన్న. అయినా చెరువులో వరదలు వస్తాయి కదన్నా, ఏం భయం లేదన్న, మా అయ్యగారు తీసుకుంటారు. అవునా, రాండి నా మా అయ్యగారితో మాట్లాడుతురు. సరే పదండి. ఫ్లాట్ కోసం వచ్చినారు అయ్యగారు? అవునా, నిన్ననే కదరా మొదలు పెట్టాము. పార్టీ వచ్చింది అయ్యగారు, ఏదో ఒకటి చేయండి. అవునా, సరే నువ్వు పిలుచుకురా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. సరే అయ్యగారు. సరే అన్న, మా అయ్యగారు పిలుస్తున్నారు, పదండి అన్న. అన్న మా అయ్యగారితో మాట్లాడన్నా. సరేనా. చెప్పండి అన్న, చెప్పండి అన్న. ఫ్లాట్స్ వేస్తున్నారంట కదా సార్? అవునన్నా, మందే. మాకు కూడా ఫ్లాట్ కావాలి. అవునా, ఎంత కమ్ముతారు సార్? ఏ ఫ్లాట్ కావాలి? కింద గ్రౌండ్ ఫ్లోర్ కావాలా, లేకుంటే ఫస్ట్ ఫ్లోర్ కావాలా, లేకుంటే సెకండ్ ఫ్లోర్ కావాలా? చెప్పండి. ఏ ఫ్లోర్ ఎంత చెప్తారా? కింద ఫ్లోర్ అయితే 10 లక్షలు, 5 ఫ్లోర్ అయితే 30 లక్షలు. ఎందుకు సార్ అంత చీపు? మునిగిపోయేదానికి ఏదైతే ఏముంది, ఏదో ఒకటి వేసేద్దాం. ఏం సార్ అంటున్నారు? ఏం లేదు, పట్టా భూమి మంది. బయట ఎక్కడైనా అడిగి చూడండి మీరు, ఒక ఫ్లోర్ 20 లక్షలకు తక్కువ లేదు. మంది చాలా క్వాలిటీ, చాలా తక్కువ ప్రైస్. సరే, కావాలంటే బయట అడిగి కనుక్కోండి, కావాలంటే ఒకసారి. సరే సార్. సరే సార్, రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఫస్ట్ 5 లక్షలు అడ్వాన్స్ కట్టండి, మళ్ళీ మునిగిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. మునిగిపోయిన తర్వాత కాదు, బిల్డింగ్ కట్టిన తర్వాత 10 రోజుల్లో మీ బిల్డింగ్ మీకు ఇచ్చేస్తాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే సార్. అయ్యగారు నమ్మకానికి అమ్మలాంటి వారు. నాకు 1వ తేదీ నెల జీతం ఇవ్వండి. అవునా? నువ్వు ఓడాడితే జీతం నుంచి 5 లక్షలు నీ మొహాన కొడతా. ఏంటి సార్ ప్రతిసారి గుర్తులాడుతున్నారు? జీతం అడిగాడు, 1వ తేదీనే అకౌంట్ లో ఇచ్చినాను, మళ్ళీ జీతం అడుగుతాను. అవునా? ఇప్పుడే కదరా చెప్పావు మీ అయ్యగారు నమ్మకాన్ని మారిపోయారని. వాడు ఒక్కొక్కసారి అట్లా తిక్కగా ప్రవర్తిస్తుంటాడు. మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దండి, వీడిని ఏం నమ్మద్దండి, నన్ను నమ్మండి, నేను నమ్మను. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం? రిజిస్ట్రేషన్ మాట ఎప్పుడు సార్?
నువ్వు 5 లక్షలు సాయంత్రానికల్లా చేతిలో పెట్టు. రేపు రిజిస్ట్రేషన్ కాగితాలు నీ చేతిలో ఉంటాయి. మిగతా 5 లక్షలు 2 రోజుల్లో కట్టు. తర్వాత నీ ఇల్లు నీళ్ళలో నీళ్ళలోనా? నీళ్ళలో కాదు బాబు, నీ చేతిలో ఉంటుంది అంటున్నా. చేతిలోనా? అయినా నీకు ప్రతి ఒక్కటి డౌటే బాబు. నీళ్ళల్లో అంటే నీళ్లు కొట్టం తెచ్చి ఇల్లు ఏదన్నా గట్టి పడుతుందా? ఇప్పుడే కదా కడతానము. అలా ఏం లేదు సార్, మీరు మాట్లాడే మాటలకి నాకు అలా డౌట్ వస్తుంది. అవునా? అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు బాబు. నువ్వు నీ చేతులు 10 రోజుల్లో నీ ఇల్లు నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలో? మరి నీళ్ళలో అంటారు సార్? అదే బాబు నీ చేతిలో. నువ్వు ఎందుకు ప్రతిసారి మీరు నీళ్లు నీళ్లు అంటారు? డబ్బులు ఫోన్ పే కొడతారు, నెంబర్ చెప్పండి సార్. 9642 టాటా 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 9642 టాటా టాటా టాటా. అయిపోయింది చూసుకోండి సార్. 5 లక్షలు వచ్చిందా? అయిపోయింది చూసుకోండి సార్. నీ పంట పండిందిరా, నీకు సాయంత్రం జీతం వస్తుంది. ఏంటి సార్? ఏం లేదు, మా ఊరికి అదే రిజిస్ట్రేషన్ కి మొత్తం రెడీ చేయమని చెప్తాను. ఓ బాబు వెళ్ళు త్వరగా. ఓ బాబు రిజిస్ట్రేషన్ కు రెడీ చేయి. సాయంత్రానికల్లా నీకు చేతిలో ఉంటుంది. సరే సార్. రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? రేపా? నేను ఉండట్లేదు, మా అసిస్టెంట్ ఉంటాడు. మా అసిస్టెంట్ దగ్గరుండి మీకు అన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తాను. వీడా? మీరు సైన్ చేయాలి కదా సార్? నేనుంటే కదా పక్క నైట్ అమెరికాకు ఫ్లైట్ బుక్ చేశాను. ఏంటి సార్ ప్రతిసారి అక్కడ ఇక్కడ మళ్ళీ అంటారు? రిజిస్ట్రేషన్ అంతా ఈయన దగ్గరుండి చేస్తాడు. మళ్ళీ లాస్ట్ లో వచ్చి నేను సంతకం పెడతాను. వీడా? ఓకే, నేను దగ్గరుండి చేస్తాడు, నేను వచ్చి సంతకం పెడతాను. సరే సార్. ఓకే బాబు, ఆల్ ది బెస్ట్. సరే సార్. మీ సెల్లులో 100 నంబర్ దగ్గరగా పెట్టుకోండి. ఎందుకు సార్? ఏం లేదు బాబు, ఏదైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కావాలి కదా. వరదలు వచ్చి కోట పోకుండా ఉంటావారా? అది అదే అన్ని సందర్భాల్లో మనకు 100 అనేది చాలా ముఖ్యం. ఓకే బాబు, పోయేసి వస్తా. రాత్రికి ఫ్లైట్ ఎక్కల్లా. సరే. ఫ్లైటా? అదే బాబు, లైట్ వెళ్తారు తక్కువ ఉంది, సైన్ పెట్టేదానికి. సరే సరే సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవహోటెల్లో వరదలు, కొట్టకపోయిన ఫ్లాట్లు. అవునా? ఎక్కడ మీ అయ్యగాడు మిమ్మల్ని నమ్మి 5 లక్షలు తగలబెట్టాను కదా ఫ్లాట్స్ అని. నాకు 5 నెలలు జీతమే ఇలా మా అయ్యగారు. అవునా? స్థలం వాందే కాదు, నువ్వు ఎక్కడ కొన్నావు బక్కరా? అవునా? వాడిదే అన్నావు కదరా నువ్వు? వాడిదే అన్నావు కదరా? ఇద్దరం మీ పట్టుకుందాం అవన్నీ పదరా. వాడు మా అయ్యగారు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అడుగు పో. మా అయ్యగారు ఏరా? ఇంకా ఎక్కడరా అయ్యగారు? ఎప్పుడో రాత్రి ఎవరో పక్కన 5 లక్షలు ఇచ్చింది. రాత్రి మారిపోయాడు. అది 5 లక్షలు వీంటియారా? నీ 6 నెలల జీవితము బొక్క, నా 5 లక్షలు బొక్కరా. ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తావురా? ఇలాంటి వాళ్ళు చెర్లల్లో కుంటలల్లో ఫ్లాట్స్ కట్టి కొనమని చెప్పి డబ్బులు బొక్క చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏం చేద్దాం? ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల ముసుగులోనో లేకుంటే వాళ్ళ ప్రోద్బలంతోనో ఇలాంటి చెరువులని మరియు నదులని అలాగే కుంటలని ఆక్రమించి బిల్డింగ్స్ మరియు ఫ్లాట్స్ వేయడం వల్ల ప్రకృతి కలిగించే నష్టం ఎలా ఉంటుందో మనం పైన వీడియోలో అయితే చూడవచ్చు. విజయవాడలో అయితే ఏమి, లేదంటే ఖమ్మంలో అయితే ఏమి, ఇలాంటి వరదలకు కారణం ఈ కబ్జాలు మాత్రమే. విజయవాడ మరియు ఖమ్మం వరద బాధితులు త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ డీజీ వీడు బాయ్స్.